బ్యాక్ టు న్యూస్. మేడ్చల్ పరిధిలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సుశీలం అనే వృద్ధురాలు తన నివాసంలోనే అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో హత్య జరిగినట్టు పోలీసులు సమాచారం అందింది. మొదట సుశీలమ్మ నివాసానికి అద్దె ఇచ్చేందుకు వ్యక్తి రాక అక్కడ ఆమె చనిపోయి ఉండడం గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఏసీపీ శంకర్రెడ్డి స్వయంగా సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. తునుగులు సుశీలమ్మ తలపై బలమైన వస్తువుతో కొట్టడం వల్లే ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఇప్పటికే డాగ్ స్వాట్, ఫింగర్ ప్రింట్ అలాగే బృందాలు వాటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామంటున్న ఏసీపీ శంకర్రెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్ జిల్లా చర్చి గాగిల్లాపూర్లో జరిగినటువంటి ఏదైతే అనుమానాస్పద మృతిగా చెందినటువంటి సుశీలమ్మది మర్డర్గా అయితే పోలీసులు తేల్చారు. ఇటు మేడ్చల్ జిల్లా ఏసీపీ శంకర్రెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఆయన టీంతో అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. శంకర్రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్, మర్డర్గా అయితే మీరు దాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా జరిగింది సార్? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అసలు ఏం జరిగింది సార్? దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి గాగిలాపూర్ విలేజ్లో సుశీలమ్మ గారు అని చెప్పేసి సుమారుగా వయసు 75 సంవత్సరాలు ఉంటుంది. ఆమె తన సొంత ఇంట్లో తనతో పాటు తన మనవడు ఉంటాడు జీవన్ అని చెప్పేసి. అతను ప్రతిరోజు కూడా మార్నింగ్ 7:45కే జాబ్కి వెళ్తాడు సిటీకి, తర్వాత ఈవినింగ్ వస్తుంటాడు. అదేవిధంగా రోజు ఇంట్లోనే ఉంటుంది. సడన్గా ఈరోజు సాయంత్రం పూట వాళ్ళకు ఒక షట్టర్ ఉంటుంది రోడ్డు పైన, షట్టర్కి రాకుండామని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసుకొని వచ్చి ఎవరు సాయంత్రం చూసుకునేసరికి ఆమె రక్తం మడుగులో చనిపోయినది. ఏమంటే చూసిన వ్యక్తి పక్కన ఉన్నటువంటి సలీం అనే వ్యక్తికి చెప్పేసరికి వాళ్ళు అందరూ చెప్పారు. వాళ్ళు మాకు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. చూసేసరికి సుశీలమ్మ గారు సోఫా పైన తలకు బలమైన గాయంతో రక్తం మొత్తం బ్లీడింగ్ అయిపోయి చనిపోయినది. అది ఏ విధంగా జరిపింది, ఎట్లా జరిపింది అని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, మా ఎస్ఓటీ టీమ్స్, సిసిఎస్ అందరు లోకల్ పోలీస్ అందరం కలిసి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళని తొందరగా కూడా నేరస్తులను పట్టుకుంటాం. సార్, ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి బంగారం రేట్ల దృష్ట్యా కూడా చైన్ స్నాచింగ్లు కావచ్చు, ఇలాంటి మర్డర్లు కావచ్చు చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. దీని పట్ల ఎట్లా ఉంటుంది? అంటే గతంతో కంపేర్ చేస్తే చాలా తక్కువనే జరుగుతున్నాయి వాస్తవానికి. కాకపోతే ఆమె పెద్ద ఆవిడ 75 సంవత్సరాలు ఉంటుంది. అది ఏ విధంగా జరిగిన దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. వీళ్ళని తొందరగానే మేము నేరస్తులను పట్టుకొని అందరం కోర్టు ముందు ఉంచుతాము. ఇటు జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అయితే రోడ్డుకి అతి సమీపంగా పక్కనే రోడ్డు, పక్కనే ఇల్లు ఉంది. కానీ ఇలాంటి స్థలంలో ఇలాంటి సంఘటన జరిగింది అంటే అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇంకా విలేజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తొందరలోనే నిందితుడిని పట్టుకొని న్యాయస్థానం ముందు ఉంచుతామంటూ కూడా ఏసీపీ శంకర్రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, మేడ్చల్ జిల్లా చర్చ్ గాగిల్లాపూర్ నుండి.